మా 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 నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళింది? గుడికెళ్ళిందిరా. ఏంట్రా చాలా హడావుడిగా ఉన్నావు? చేతిలో ఏంటది? ఇదా పాస్పోర్ట్ వచ్చింది నాన్న. వస్తే తర్వాత ఏంటి? ఏముంది, వీసా ప్లేస్ యుఎస్ వెళ్ళాలి. వెళ్ళి డాలర్ సంపాదించి ఇండియా వచ్చి ఆనందంగా గడపాలి. ఎంత సంపాదిస్తే ఆనందంగా ఉంటావో చెప్పు. అదేంటి నాన్న, డబ్బు సంపాదించేది ఆనందం కోసం కదా. అది ఎంత? 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించడానికి అంతు లేదురా. ఈ సంపాదించే క్రమంలో మనం ఏం కోల్పోతున్నామో తెలుసా? ప్రేమ, ఆప్యాయత, అభిమానం. నువ్వే కాదురా, నీ వయసులో చాలామంది ఇంతే. దేంతో పోటీ పడుతున్నావు, దేని కోల్పోతున్నావు తెలియదు. తెలుసుకునేసరికి చాలా జరిగిపోతాయి. అసలు ఏమైంది నాన్న? 25 ఏళ్ల క్రితం మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడు. రే, నువ్విక్కడే ఉండి మనకున్న దాంట్లో ఏదో ఒక వ్యాపారం చేసుకొని మన అనుకునే 10 మందికి నీ వలన ఉపయోగం ఉండేలా చూడరా. నేను కూడా సరిగ్గా నీలాగే ఆలోచించాను. ఇక్కడికంటే అక్కడైతే ఎక్కువ సంపాదించొచ్చు నాన్న అని చెప్పి సిటీ వచ్చాను. ఇలా సెటిల్ అయ్యాను. చాలాసార్లు ఊరికి, సొంత ఇంటికి కూడా చుట్టంలా వెళ్ళేవాణ్ణి. తాతయ్యను వచ్చేమని చాలాసార్లు అడిగాను. కానీ అవన్నీ వదిలి రాననేవారు. ఇక్కడ ఇవన్నీ వదిలి వెళ్ళలేని పరిస్థితి నాది. వాళ్ళని తలుచుకుంటూ నేను, నన్ను తలుచుకుంటూ వాళ్ళు బాధపడని రోజంటూ లేదు. ఆఖరికి నాన్నకి బాగులేదంటే కూడా వెళ్ళలేని పరిస్థితి నాది. కానీ ఈవేళ డబ్బు ఉంది, టైం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి ఇదొక్కటి చాలురా. నేను ఏం సంపాదించాను, ఏమి కోల్పోయానో నేను తెలుసుకోవడానికి. గౌతమ్, నేను నీకేం చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకునే వయసు నీకుంది. నువ్వు ఓన్గా డెవలప్ అవ్వాలనుకుంటే అదేదో ఇక్కడే చేసుకో. అవసరంతో ఎదురు చూస్తున్న నీలాంటి వాళ్ళకి నువ్వే ఓ అవకాశంగా మారు. నీ వెనుక నేనున్నాను. డూ సంథింగ్ వాట్ యూ కెన్ డూ ఆన్ యువర్ మదర్ ల్యాండ్. గౌతమ్, ఫైనల్గా ఒక మాట చెప్తాను. ఒకసారి వలలో చిక్కుకున్న చేప బయటపడడం ఎంత కష్టమో, బ్రతుకు తెరువు కోసం బయటికి వెళ్ళినవాడు మళ్ళీ అక్కడికే వచ్చి బ్రతకడం కూడా అంతే కష్టం. తరువాత నీ ఇష్టం. వెళ్ళండి నాన్న, యుఎస్ వెళ్ళను. అయినా నేను యుఎస్ వెళ్దాం అనుకున్నది మిమ్మల్ని అమ్మని బాగా చూసుకుందామని, కానీ మిమ్మల్ని బాధ పెడదామని కాదు. నలుగురిలో మీరు నా కొడుకు గొప్పవాడని గొప్పగా చెప్పుకోవాలనుకున్నాను. గొప్పతనం అనేది మనం 10 మందికి చెప్పుకోవడంలో కాదు, 10 మంది మన గురించి గొప్పగా చెప్పుకోవడం అని నాకు ఇప్పుడే అర్థమైంది నాన్న. వెళ్ళండి నాన్న, ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉండి మీరు అనుకున్నది చేస్తా. 10 మందికి ఉపయోగపడేలా చూస్తా. నీ ప్రేమని నాకు దూరం చేసి నా కొడుకు ప్రేమని నాకు దగ్గర చేశావు. ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ.